హలో గైస్, దిస్ ఇస్ తేజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టాక్స్. ప్రోమో చూసేసాం, ఎపిసోడ్ చూసేసాం, రివ్యూ కూడా చూసేద్దామా? ఎస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనమైతే ఈరోజు జరిగిన ఎపిసోడ్లో మెయిన్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి నాగార్జున గారి మాస్ ఎంట్రీ. అబ్బా, ఈ ఏజ్లో కూడా ఏమైనా ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారా? రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. సో మన బిగ్ బాస్ హౌస్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో బిగ్ బాస్ హౌస్ వచ్చేసి నాకైతే సూపర్గా నచ్చేసింది. ఆ థీమ్ వచ్చేసి ఇన్స్పైర్డ్ బై నేచర్ అంట. నిజంగా సూపర్గా ఉంది అసలు బిగ్ బాస్ హౌస్ అయితే. అందులో అయితే ఒక సీక్రెట్ రూమ్ లాగా ఇన్ఫినిటీ రూమ్ అని ఒకటి పెట్టారు. ఈ ఇన్ఫినిటీ రూమ్ ఏంటబ్బా అనుకుంటున్నారా? నాకు కూడా తెలీదు. ఈ నెక్స్ట్ ఎపిసోడ్లో రివీల్ చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ 3 రూమ్స్, ఆల్రెడీ మనం బెడ్రూమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ 3 రూమ్స్ అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి తూనీగా, ఇది వచ్చేసి కష్టం ప్లస్ అదృష్టం అంట. అంటే కష్టపడాలి ప్లస్ అదృష్టం కూడా ఉండాలి. నెక్స్ట్ రూమ్ వచ్చేసి పీకాక్, స్ట్రెంగ్త్ అండ్ పవర్. ఎవరికైతే బలం ఎక్కువగా ఉంటుందో వాళ్ళందరూ ఈ రూమ్లోకి వెళ్ళబోతున్నారు. జీబ్రా ఇది వచ్చేసి ఎవరికి లొంగదు, ఎవరికి వంగడు. అంటే ఎవరైతే తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నమ్ముకొని ముందరికి వెళ్తారో అలాంటి వాళ్ళు ఈ రూమ్లోకి వెళ్తారనమాట. సో మరి కంటెస్టెంట్స్ గురించి కూడా చూసేద్దామా? సో ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి యష్మి గౌడ గారు. ఈమెయితే నాకు వంట రాదు కానీ బిర్యానీ అంటే ఇష్టం అంటున్నారు. వంట రాకపోతే ఈ బిగ్ బాస్ హౌస్లో అవ్వదమ్మా. ఎవరైనా కానీ వంట వచ్చినా రాకపోయినా నేర్చుకొనైనా వంట చేయాలి. ఎందుకంటే మనం లాస్ట్ సీజన్లో అయితే చూసాము వంట రాకపోతే ఎన్ని గొడవలు అయ్యాయో. నెక్స్ట్ ఆమెతో వచ్చిన బర్త్డే వచ్చేసి నిఖిల్ మలియక్కల్. నాకైతే ఈ కంటెస్టెంట్ సూపర్గా నచ్చాడబ్బా. ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మనం గేమ్లో కూడా చూపించాడు. అది ఫన్ గేమ్ అయినా కానీ చాలా కాన్ఫిడెంట్గా ఆడాడు. నాకైతే ఈ కంటెస్టెంట్ సూపర్గా నచ్చాడు. నెక్స్ట్ సెకండ్ పేర్ గురించి మాట్లాడము. సెకండ్ పేర్ అభయ్ నవీన్. సో అభయ్ నవీన్ గారి గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఈయన ఒక కమీడియన్గా, సైడ్ యాక్టర్గా అయితే యాక్ట్ చేశారు సినిమాస్లో. ఈయన చెప్పేది వచ్చేసి నేను చాలా స్పాంటేనిటీ పర్సన్ సార్ అంటున్నారు. అంటే ఏ విషయం అయినా చాలా స్పాంటేనియస్గా పట్టేస్తాను ఇలా అంటున్నాడు. చూద్దాం. ఆయన బర్త్డే వచ్చేసి ప్రేరణ ఖమ్మం గారు. ఈమె గురించి ఒక క్యారెక్టరిస్టిక్ అయితే దాంట్లోనే రివీల్ చేశారండి. వాగుడికాయ అనేసి చెప్పినట్టే ఉందండి. వచ్చినప్పటి నుంచి వాగుతూనే ఉంది ఏదో ఒకటి. సో ఇదైతే ఒకసారి ప్లస్ అవుతుంది, ఒకసారి మైనస్ అవుతుంది. ఈమెకేమవుతుందో మనం రాను చూద్దాం. సో తర్వాత వచ్చేసి రానా గారు అయితే వచ్చారు. రానా గారు 35 ప్రమోషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పోయిన వీడియోలో. సో 35 ప్రమోషన్ కోసం రానా గారు మరియు నివేద గారు అయితే వచ్చేసారు. సో వీళ్ళైతే ఒక గేమ్ పెట్టారు. ఫస్ట్ 2 టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక గేమ్ పెట్టారు. ఏం గేమ్ అంటే ఫ్లిప్ ద బాటిల్ గేమ్ అనమాట. సో ఇలా మనకు తెలిసిందే కదా ఈ బాటిల్ని ఇలా ఫ్లిప్ చేసేది. ఆ గేమ్ పెట్టారు. ఆ గేమ్ ఫన్ గేమ్ అయినా కానీ ఈ నిఖిల్ గారు ఎవరైతే ఉన్నారో చాలా కాన్ఫిడెంట్గా, చాలా డేరింగ్గా ఆడారు. ఆ గేమ్ అయితే వాళ్ళు గెలిచారు ఫస్ట్. సో ఫస్ట్ గేమ్ వచ్చేసి వీళ్ళు యష్మి గౌడ గారు మరియు నిఖిల్ గారు గెలిచారు. సో ప్రతి గేమ్ తర్వాత అంటే 2 కంటెస్టెంట్స్కి ఒకసారి, 3 కంటెస్టెంట్స్కి ఒకసారి, మళ్ళీ 2 కంటెస్టెంట్స్కి ఒకసారి సో గేమ్ అయితే పెట్టారు. వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత ప్రతి గేమ్ తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ అయితే రివీల్ చేస్తాను అని చెప్పనేసి నాగార్జున గారు చెప్పారు. మొత్తం 3 బ్యాడ్ న్యూసెస్ ఉంటాయని చెప్పనేసి. ఫస్ట్ బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసా? నో కెప్టెన్ అంట. అదేంటి క్యాప్టెన్ లేకపోతే టాస్క్లు ఎలా పెడతారు ఇదంతా అనుకుంటున్నారా? ఏముండదండి, పేరు మాత్రం మార్చుంటారు. కెప్టెన్ బదులు ఏదైనా హీరోనో లేదని ఎలాంటి పేర్లు ఏదైనా మార్చుంటారు. కానీ కెప్టెన్ లేకపోతే టాస్క్లు ఎలా పెడతారండి? ఖచ్చితంగా క్యాప్టెన్సీ టాస్క్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. టాస్క్లు ఉంటేనే కదా మన చూసే వ్యూవర్స్ అందరూ చాలా ఎంగేజింగ్గా ఫీల్ అవుతారు. ఖచ్చితంగా టాస్క్స్ అయితే ఉంటాయండి. నెక్స్ట్ థర్డ్ పేర్ అయితే వచ్చారు. సో థర్డ్ పేర్లో వచ్చేసి ఆదిత్య ఓం గారు వచ్చారు. సో ఆదిత్య ఓం గారు ఇంతకు ముందులా కాకుండా చాలా ఏదున్నా చాలా యాంగ్జైటీగా ఉన్నారు. అంటే ఏదైనా ఒక కొత్త విషయం, కొత్త ఛాలెంజ్ నాకు కావాలి అది ఇది అని చెప్పనేసి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఛాలెంజెస్ వస్తే ఎలా తీసుకుంటారనేసి మనం రాను చూద్దాం. ఆయనకు వచ్చేసి బర్త్డే వచ్చేసి సోనియా సింగ్. సో ఈమె గురించి ఒక క్యారెక్టరిస్టిక్ అక్కడ మెన్షన్ చేశారు, ముక్కుసూటి అనేసి. సో ఇలాంటి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ముక్కుసూటి ఏదున్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది బిగ్ బాస్లో. నెక్స్ట్ ఫోర్త్ పేరు వచ్చేసి బెజవాడ బేబక్క. ఈమె గురించి చెప్పుకోవాలండి. బెజవాడ బేబక్క గారి ఏవి వచ్చింది అసలు ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవాలి. ప్రతి ఒక్క మీమ్ని వాడేసింది ఆమె ఆ ఏవీలో. సో నాకైతే ఈమె కామెడీ కానీ, పైగా ఈమె సింగింగ్ కూడా చాలా బాగా పాడుతుందండి. ఒక పాట కూడా పాడారు, చాలా బాగా పాడింది. సో ఫన్కి, ఎంటర్టైన్మెంట్కి, సింగింగ్ కాంపిటీషన్కి, ఈ మూడిటికి మన బిగ్ బాస్లో ఈసారి అయితే ఈమె
ఈమెతో పాటు పేరు కూడా చాలా మంచి పేరు పడ్డారు, ఆర్జే శేఖర్ భాష గారు. ఈయనైతే ఇంత పెద్ద ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత ఒక మాట అన్నారు, లైక్ వీళ్ళందరూ నాకు ఎనిమిస్ అయితే నేను విన్నర్ అయిపోతాను అని చెప్పనేసి చాలా డేరింగ్ అండ్ డాషింగ్తో ఈ మాట అన్నారు. సో ఈయన కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నెక్స్ట్ 5th పేరు ఎవరో చూద్దాం. 5th పేరు వచ్చేసి కిరాక్ సీత అండ్ నాగమణికంట. సో కిరాక్ సీత గారి గురించి మాట్లాడాలి. బేబీ సినిమాలో ఏం వర్క్ చేశారు కదా, ఆమె మీద ట్రాల్స్ అండ్ అబ్యూజెస్ అయ్యాయంట. సో అలా అంతా చేయకండి. సో ట్రాల్స్ అండ్ అబ్యూజ్ అయినా కానీ ఆమె ఏమంటున్నారంటే, నన్ను ఏం చేసినా నేను ఎవరిని పట్టించుకోను, ఎందుకంటే నేను చాలా సెల్ఫ్ కాన్ఫిడెంట్, నా మీద నాకు కాన్ఫిడెంట్గా ఉంటానని చెప్పి అన్నారు. సో ఈమెయితే చాలా సెల్ఫ్ కాన్ఫిడెంట్తో ఉన్నారు. నెక్స్ట్ నాగమణికంట గారు, ఈయనైతే చెప్పారు లైక్ ఈయన ఏవి కొంచెం ట్రాజడీగా అనిపించింది నాకు. సో ఈయన ఏమంటున్నారంటే లైక్ మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ నెగిటివ్స్ ఏంటి అని అడిగితే ఈయన వచ్చేసి నాకు తెలియదు అని అంటున్నారు. సో కొంచెం కన్ఫ్యూజ్డ్ ఫేస్లో ఉన్నారని నాకు అనిపించింది. నెక్స్ట్ అయితే నాని గారు, ప్రియాంక మోహన్ గారు అయితే వచ్చేసారు. ఎందుకు అనుకుంటున్నారా, సరిపోదా శనివారం సక్సెస్ సెలబ్రేషన్స్ కోసం బిగ్ బాస్కి అయితే వచ్చారు. వీళ్ళైతే ఈ 3rd and 4th and 5th కంటెస్టెంట్స్, 5th పేరు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురికి గేమ్ పెట్టడానికి అయితే వచ్చారు. సో మరి గేమ్ ఏంటి అనుకుంటున్నారా, సో బ్లైండ్ ఫోల్డెడ్ గేమ్ అండి. సో కళ్ళకు గంతలు కట్టేసి వాటర్ బెలూన్స్ వాళ్ళ చేతిలో ఇచ్చారు, ముందర ఒక టన్నెల్ పెట్టి వెళ్ళి ఆ టన్నెల్ దగ్గరికి కళ్ళు మూసుకొని వెళ్తారు కాబట్టి ఇంకొక టీమ్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గైడ్ చేశారండి. ఆ వాటర్ బెలూన్ని పగలగొట్టి ఆ వాటర్ అనేది ఆ టన్నెల్లో కరెక్ట్గా పోయాలి. సో ఈ గేమ్లో వచ్చేసి బేబక్క గారు మరియు ఆర్జే శేఖర్ భాష గారు అయితే గెలిచారండి. నెక్స్ట్ చెప్పాను కదా, ప్రతి గేమ్లో ఓడిపోయిన తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ అయితే రివీల్ చేస్తారని చెప్పనేసి, 2nd గేమ్లో ఓడిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఇంకో బ్యాడ్ న్యూస్ అయితే రివీల్ చేశారండి. ఏంటనుకుంటున్నారా, నో రేషన్. వామ్మో, నో రేషనా అంటే ఫుడ్ లేదా, ఫుడ్ లేకుండా ఎలా బ్రతుకుతారా అనుకుంటున్నారా, ఫుడ్ లేదంటే అది కాదండి మీనింగ్. సో నో రేషన్ అంటే వాళ్ళకి టాస్క్స్ పెడతారు, అంటే ప్రతి అన్నానికి ప్రతి ఒక్క దానికి వాళ్ళకి రేషన్ కావాలంటే ఒక టాస్క్ పెడతారు. ఆ టాస్క్లో గెలిస్తేనే వాళ్ళకి రేషన్ అనేది వస్తుంది, అది మీనింగ్. సో నెక్స్ట్ 6th పేరు వచ్చేసి పృథ్వీరాజ్ గారు మరియు ఆయన బర్త్డే వచ్చేసి విష్ణుప్రియ గారు. సో వీళ్ళ పేరు అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే పృథ్వీరాజ్ గారు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. ప్లస్ విష్ణుప్రియ ఆల్రెడీ మనకు తెలిసిందే, ఎపిసోడ్స్లో ఈ ఈటీవీ ఈవెంట్స్లో వాటన్నిటిలో మనం చూసుంటాము. చాలా ఎనర్జెటిక్ పర్సన్, గేమ్స్ మంచిగా ఆడుతుందని చెప్పనేసి నేను నమ్ముతున్నాను. నెక్స్ట్ 7th పేరు వచ్చేసి నైనిక గారు మరియు నబీల్ అఫ్రిడి గారు. సో నైనిక గారు మంచి డాన్సర్ అండి. సో ఆమె చెప్తున్నారు నేను ఎమోషనల్ పర్సన్ అని చెప్పనేసి. ఎమోషనల్ పర్సన్ అయితే మాత్రం బిగ్ బాస్లో అంత ముందుకు వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే మన ఎమోషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి, అంతేగాని ఒక ఎమోషన్ దగ్గర ఆగిపోయి అక్కడే కూర్చుంటే మాత్రం బిగ్ బాస్లో వెనక్కి పడిపోతారు. మరియు నాగార్జున సార్ అయితే నైనిక గారికి ఒక టాస్క్ ఇచ్చారు, ఏంటంటే ముగ్గురు పర్సన్స్ దగ్గర ఈ 1 వీక్లో ముగ్గురు పర్సన్స్ దగ్గర కాంప్లిమెంట్స్ అయితే తెచ్చుకోవాలి. నైనిక గారు ఎలాంటి కాంప్లిమెంట్స్ అయినా పర్లేదు, ముగ్గురు కంటెస్టెంట్స్ దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ అయితే నైనిక గారు తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఆమెకు వచ్చిన పేరు వచ్చేసి నబీల్ అఫ్రీ గారు. ఈయనైతే ఏమంటున్నారంటే నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది లోపలికి వెళ్ళడానికి అని చెప్పి అంటున్నారు. మరి బిగ్ బాస్లోకి వెళ్ళాక ఆ ఎగ్జైట్మెంట్ కొనసాగుతుందో లేదో చూసేద్దాం. నెక్స్ట్ ఇదైతే పిచ్చ కామెడీ అండి. అనిల్ రావుపూడి గారికి నాగార్జున గారు బయట ఉన్నప్పుడు ఒకటి చెప్పారండి, ఏంటంటే లోపల లాస్ట్ 2 పేర్స్ వెళ్ళారు కదా, ఆ పేరుకి ఒక గేమ్ పెట్టాలి అని చెప్పి అన్నారు. ఈయనైతే సినిమాలో ట్విస్ట్ లాగా లోపలికి వెళ్ళి ఒక ప్రాంక్ ప్లాన్ చేశారు. లాస్ట్ గేమ్ ఎవరైతే ఓడిపోయారో వాళ్ళలో నుంచి ఒక కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయబోతున్నాం, వాళ్ళలో నుంచి ఒకరిని వేరే కంటెస్టెంట్తో స్వాప్ చేయబోతున్నాం అని చెప్పి అన్నారు. అంతే, కంటెస్టెంట్స్ మొత్తం భయపడిపోయారు, ఏంటి అప్పుడే ఎలిమినేషన్ అని చెప్పనేసి. అదైతే ఎలిమినేషన్ కాదండి, అది పక్కాగా ప్రాంక్ చేశారు అనిల్ రావుపూడి గారు. లోపల నాగార్జున గారు ఒకటి చెప్తే ఇక్కడికి వచ్చి అనిల్ రావుపూడి గారు వేరే చేశారు. సో దీనివల్ల అయితే స్టార్టింగ్గా గొడవలు మొదలయ్యాయండి. సో అక్కడ 4 కంటెస్టెంట్స్ ఉన్నారండి, ఎవరైతే ఓడిపోయారో 4 కంటెస్టెంట్స్ ఉన్నారు. వీళ్ళు ఓట్ చేయమన్నప్పుడు అందరూ కలిసి నాగమణికంఠ గారికి ఒక 5 ఓట్స్ అయితే పడ్డాయి, అంటే 10 మెంబర్స్లో 5 ఓట్స్ నాగమణికంఠ గారికి పడ్డాయి. ఆయన అయితే చాలా ఎమోషనల్ అయిపోయారు, లైక్ నాకు ఇది ఒక్కటే ప్లాట్ఫామ్ అనుకున్నాను, నన్ను అయితే ఎలిమినేట్ చేసేస్తున్నారు అని చెప్పనేసి చాలా బాధపడ్డాడు. కానీ దీనివల్ల ఏమైందంటే గొడవలు క్రియేట్ అవ్వబోతున్నాయి. ఏంటి, వచ్చిన మొదటి రోజే ఓట్లు వేసేసి ఒకరిని పంపించే అంత స్టేజ్కి వెళ్ళారంటే ఆయనకి ఖచ్చితంగా పర్సనల్ గ్రడ్జ్ అయితే ఉంటుంది, ఎవరైతే ఆయన
ఆయనకు ఓట్ చేశారు. సో అప్పుడైతే గొడవలు పెట్టేశారండి అనిల్ రావుపూడి గారు వచ్చి. సో ఆ తర్వాత ఆయన గేమ్ కూడా ఆడించారు. గేమ్ వచ్చేసి స్ట్రాస్తో ఊది బాస్కెట్ ఒకటి పెట్టారు మధ్యలో. ఇక్కడ 4 మెంబర్స్ని రౌండ్గా పెట్టి స్ట్రాస్తో ఊదమని చెప్పన్నారు. స్ట్రాస్తో అయితే వాళ్ళు ఊదారు. ఊదిన తర్వాత ఆ బాల్స్ అన్నీ వెళ్ళి ఆ బాస్కెట్లో పడాలి. ఏ టీం అయితే ఎక్కువ బాల్స్ ఆ బాస్కెట్లో పడేస్తారో ఆ టీం విన్ అయినట్టు. సో ఈ గేమ్లో వచ్చేసి నైనిక గారు మరియు నబీల్ గారు అయితే గెలిచారు. చెప్పాం కదా ప్రతి గేమ్ తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ అయితే రివీల్ చేస్తారని చెప్పనేసి. బిగ్ బాస్ గారు అయితే అందరినీ గార్డెన్ ఏరియా దగ్గరికి వచ్చి ఆ బ్యాడ్ న్యూస్ అయితే రివీల్ చేయమన్నారు. సో బ్యాడ్ న్యూస్ ఏంటంట అనుకుంటున్నారా? ప్రైజ్ మనీ 0 రూపీస్ అంట. పిచ్చ కామెడీ కదా. బిగ్ బాస్లో ప్రైజ్ మనీ 0 రూపీస్ అయితే ఎవరు వస్తారండి లోపలికి బిగ్ బాస్ ఆడడానికి? ప్రైజ్ మనీ ఏదైనా ఉంటేనే కదా ఆడడానికి వస్తారు. సో అందరికైతే ఇది ప్రాంక్ అని చెప్పని తెలిసిపోయింది. తర్వాత బిగ్ బాస్ గారు రివీల్ చేశారు, మీరైతే ఇక్కడ లిమిట్లెస్గా గెలుచుకోవచ్చు అనేసి. లిమిట్లెస్గా ఏమి ఉండదు, నాకు తెలిసి ఒక 50 to 60 lakhs ఇస్తారు. అందులో కూడా టాప్ 5 వచ్చినప్పుడు 4th కంటెస్టెంట్, 3rd కంటెస్టెంట్ ఒక 10 lakhs 15 lakhs తీసుకోపోగా ఒక 30 lakhs మిగులుతాయేమో టాప్ కంటెస్టెంట్కి. లిమిట్లెస్ అయితే ఏమీ ఉండదు. కానీ ఎంత ప్రైజ్ అనేది రివీల్ చేయలేదు. వీళ్ళ గేమ్ బట్టి ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అని చెప్పారు. చూద్దాం ఎంత ప్రైజ్ అవుతుందో. ఇదేనండి ఈరోజు విశేషాలు. మరియు ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ప్రోమోలో అయితే మనం మణికంఠ గారు మరియు నిఖిల్ గారి మధ్య అయితే గొడవ అయిందనేది చూపించారు. ఎందుకు గొడవ అయిందో మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. అనిల్ రావుపూడి గారు వచ్చి ఆ ప్రాంక్ చేశారు కదా, అందులో నిఖిల్ గారు వచ్చేసి మణికంఠ గారికి ఓటేశారండి. దీంతో ఆ పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని అప్పుడే గొడవ అయితే మొదలైంది. ఇలాంటి మరిన్ని గొడవలు అయితే రాబోతున్నాయి మన తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో. సో మరిన్ని తెలుగు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.